హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగే. ఈరోజు వీడియోలో మనం బీఎస్ఎఫ్కి సంబంధించిన ఇక్కడ ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇక్కడ క్రోమ్లోకి వచ్చిన తర్వాత బీఎస్ఎఫ్ అని అయితే టైప్ చేయండి. తర్వాత మీకు అయితే ఫస్ట్ ఇలా వస్తుంది bsf.gov.in. తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. తర్వాత కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఉన్నాయా, ఇక్కడ తర్వాత వ్యూ డీటెయిల్స్, దీని యొక్క డీటెయిల్స్ గురించి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది నోటిఫికేషన్ గురించి అయితే. ఇక్కడ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకోండి, మీకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ అండ్ ఏజ్ క్రైటీరియా ఇట్లా. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే ఏఎస్ఐ స్టెనోకి 5 లెవెల్ 29,000 నుంచి 92,000 వరకు, అలాగే హెడ్ కానిస్టేబుల్కి 25,000 నుంచి 81,000 వరకు పే స్కేల్ అవుతుంది. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25, అలాగే ఏజ్ రిలాక్స్ అయితే ఉంటుంది ఏ ఒక్క కేటగిరీని బట్టి అయితే. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. మీరు ఒకవేళ దీనికి ఎలిజిబుల్ అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. హైట్ ఇట్లా మొత్తం అయితే చూసుకోండి. నేనైతే ఇప్పుడు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అప్లై హైర్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేసి అయితే లాగిన్ అవ్వండి. నేనైతే కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని అయితే క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కును ఈమెయిల్కి అయితే ఓటీపీ అనేది అయితే సెండ్ అవుతుంది. ఇక్కడ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. యూజర్ నేమ్ ఈజ్ యువర్ మెయిల్ ఐడి, అలాగే దానికి పాస్వర్డ్ సంబంధించింది కూడా మీ యొక్క మెయిల్కి అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ టైప్ ఒకవేళ మీద ఆధార్ పానా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని యొక్క నెంబరు, తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏజ్ అనేది అది క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చేస్తుంది. తర్వాత నేషనాలిటీ ఇండియన్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే పర్మనెంట్ ఐడెంటిటీ మార్క్ ఆన్ బాడీ ఏదైనా దిబ్బగాని తగ్గినట్టుంటే ఇక్కడైతే రాసేయండి. నో మార్క్ అని రాసినా పర్లేదు, అది లీవ్ చేసినా పర్లేదు. తర్వాత మీ యొక్క జెండరు, తర్వాత మ్యారేజ్ స్టేటస్ ఒకసారి ఫిల్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. తర్వాత మీ యొక్క రిలీజియన్, తర్వాత మీ యొక్క కేటగిరీ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, అదర్స్ అది ఫిల్ చేసుకోండి. తర్వాత ఒకవేళ ఓబీసీ అయితే మీరు నాన్ క్రిమిలియరా అడుగుతుంది. నాన్ క్రిమిలియర్ అయితే నో అని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ క్రిమిలియర్ కాబట్టి ఎస్ అని పెడుతున్నాను. తర్వాత దాని యొక్క సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్కడ ఇష్యూ చేయాలంటే తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేటు, అదే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటిదని అడుగుతుంది, మహబూబాద్. అలాగే ఈ సర్టిఫికేట్ని ఎవరు ఇష్యూ చేశారు, డిఓనా లేకపోతే ఎవరైనా హెడ్ మాస్టరా, అది తహసీల్దారా అనుకుంటుంది. తహసీల్దార్ కాబట్టి సెలెక్ట్ చేశాను. ఆ ఇష్యూ యొక్క డేట్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అని అడుగుతుంది. ఏమైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ లేకపోతే మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యానా లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా డిజబిలిటీ ఉంటే ఎస్ టైప్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ టైప్ చేసుకోండి. ఒకవేళ డిపార్ట్మెంట్లో ఉంటే ఎస్ అని అయితే టైప్ చేసుకొని అయితే ఏది లేదు కాబట్టి నో అని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటు, డిస్టిక్, విలేజ్ అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క విలేజ్ ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందో అది ఒక నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే దాన్ని క్లిక్ చేసుకోండి, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ఎన్సీసీ, ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. నో అంటే నో, అది నో కాబట్టి నో అని క్లిక్ చేస్తున్నాను. మీ యొక్క హైట్ అండ్ చెస్ట్ వెయిట్ ఫిల్ చేయండి. మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మ్యాట్రిక్స్, అలాగే మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ నెంబర్ ఒకవేళ మీకు తెలియనట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి, రూల్ నెంబర్. తర్వాత ఏ సంవత్సరంలో చేశారో ఆ యొక్క 10th క్లాస్ని, తర్వాత స్టేట్, తర్వాత బోర్డు, స్టేట్ బోర్డు పెట్టేసేయండి. తర్వాత యాడ్ అని క్లిక్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ క్వాలిఫికేషన్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఫర్దర్గా మీకు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉంటే అవి కూడా యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఎంప్లాయ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నో కాబట్టి నో అయితే చేస్తున్నాను. తర్వాత
సేవ్. ఇక్కడైతే మనకి ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. అప్లోడ్ చేద్దాం. మీ యొక్క సర్టిఫికేట్ని, ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మిస్టేక్ కనుక అయినంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేయండి కరెక్ట్ సర్టిఫికేట్స్ని. తర్వాత ఇక్కడ ఐ డూ హెయిర్ బై డిక్లేర్ అని క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసేయండి. డాక్యుమెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత మీరు ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించింది అయితే క్లిక్ చేసుకున్నాను. తర్వాత క్వాలిఫికేషను ఉందా లేదా అని అడుగుతుంది. అంటే మీకు దీని యొక్క హెడ్ కానిస్టేబుల్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏందో ఒకసారి పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. దీనికి ఎస్ అయితే ఎస్ టైప్ చేసుకోండి. తర్వాత అలాగే మీకు మినిమం టైపింగ్ స్పీడ్ రావాలి 25 words per minute అయితే ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. ఫిజికల్ కేటగిరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క సెక్షన్స్ అయితే అడుగుతుంది. ఎట్లా అంటే మీరు ట్రైబల్కి సంబంధించిన వారా లేకపోతే ఈ యొక్క స్టేట్స్కి సంబంధించిన వారా అయితే అడుగుతుంది. ఇక్కడ నేనైతే జనరల్ అయితే చేస్తున్నాను. నా యొక్క హైట్, చెస్ట్, వెయిట్ అయితే ఇక్కడ చూపడం జరిగింది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ మీకు చూపెడుతుంది. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఈ యొక్క ఫామ్ని ఎక్కడ నుంచి అయితే ఫిల్ చేస్తున్నారో అక్కడ యొక్క అడ్రస్ అయితే టైప్ చేసుకోండి. తర్వాత సెంటర్ ప్రిఫరెన్స్ మీకు ఏదైతే దగ్గర ఉందో అదైతే పెట్టుకోండి మీకు నచ్చినది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 147 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐ హెడ్ డిక్లేర్ అని తర్వాత పే నౌ అయితే క్లిక్ చేయండి. అగ్రీ ప్లే. తర్వాత మీరైతే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా పేటిఎం వాలెట్ నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది, థ్యాంక్ యూ యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇక్కడ బ్యాక్ టు హోమ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ హోమ్ బటన్లోకి వచ్చినాక యాక్షన్ తర్వాత ఇక్కడ ప్రింట్ డీటెయిల్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.